पार्लियामेंट के दोनों ऐवानों में भारत राष्ट्र समिति के अराकीन पार्लियामेंट ने मरकजी जल शक्ति वजीर कुजिंदर सिंह शेखावत को एक मेमोरेंडम पेश किया, जिसमें श्रीशैलम और नागार्जुन सागर आपाशी प्रोजेक्ट्स के कामों को दरियाई कृष्णा के हवाले करने के तेलंगाना हुकूमत के मुआहदे की पार्टी की मुखालिफत का इजहार किया। अरकान पार्लियामेंट के केशव राव, नामा नागेश्वर राव, के आर सुरेश रेड्डी, के प्रभाकर रेड्डी, बीबी पाटिल और जे संतोष कुमार ने मरकजी वजीर से शख्सी तौर पर दिल्ली में मुलाकात की और मेमोरेंडम सौंपा। उनका ये एहसास है कि बीआरएस वाहिद पार्टी है जो तेलंगाना के हुकूक और मराद के लिए लड़ती है और इस काज की चैंपियन है। बीआरएस मेंबरान पार्लियामेंट ने वजीर को एक मेमोरेंडम पेश किया है, जिसमें तेलंगाना हुकूमत के प्रोजेक्ट्स को केआरएमबी को सौंपने की मुखालिफत का इजहार किया है। उन्होंने तेलंगाना के किसानों के मुफादात के तहफ़्फ़ुज़ के लिए पानी की मसावी तकसीम के लिए एड हॉक ऑपरेशनल प्रोटोकॉल पर अमल करने में मरकजी हुकूमत से मदाखलत का मुतालबा किया है। राज्यसभा लोकसभा अंदరం కూడా కలిసి ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి జరగబోయేటువంటి కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు వల్ల నష్టాలన్నీ కూడా వివరించాం। దానికి వారు చెప్పింది ఏంటంటే ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి, మీరేమో ఈ పాయింట్స్ మాట్లాడుతున్నారనేది ఒక మాట అన్నాడు। మీ చెప్పాము ప్రభుత్వాలు ఒప్పుకున్నా కూడా మాకు ఇక్కడ ఏదైతే ప్రజలకు నష్టం జరుగుతుంది, తెలంగాణకు నష్టం జరుగుతుంది, ఆ నష్టాన్ని పూడ్చలేని నష్టం రాబోయే టైం జరుగుతుంది కాబట్టి ఈ బోర్డు వల్ల తప్పకుండా కూడా దీన్ని మీరు ఒప్పుకోవాలా, తప్పకుండా కూడా మీ ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం మీరు దీన్ని మళ్ళా ఆలోచించ చేయాలని చెప్పడం జరిగింది। అయినా కూడా ఆయన గారు అదే ఒకటికి రెండు సార్లు ఇన్సిస్ట్ చేస్తూ మీ స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకున్నది, మీ స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకున్నప్పుడు దీనికి మీరు మళ్ళా ఇవన్నీ కూడా మాట్లాడటం ఏంటి అనేది క్వశ్చన్ వేస్తున్నారు। ఏదేమైనా కూడా ఈ విషయంలో రాబోయే టైంలో తెలంగాణకి జరగబోయేటువంటి ఈ కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఒప్పందాలు జరిగినాయో ఈ ఒప్పందాల వల్ల పెద్ద ఎత్తున మరి తెలంగాణకి నష్టం జరగబోతుంది। అందులో ఖమ్మం జిల్లా ఉన్నది, మిగతా